అందరం కూడా అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి మరి బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఉంచే ప్రయత్నము నేను చెయ్యను. దేవుడు అవకాశం ఇస్తే మనం ఎంత దూరం వెళ్ళాలనో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నేనైతే మీ అందరికీ కూడా వినవించుకునేది ఏమిటంటే, వాక్యము వినడానికి వచ్చాము. మనల్ని మనం సిద్ధపరచుకున్న ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకున్నాము. మరి ఇక ఈ సమయాన్ని వాక్యం వినేటువంటి సమయం కనుక చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను తీసుకున్నటువంటి లేఖనాల్లో నుండి ఒక అంశాన్ని నేను సిద్ధపరచుకుని వచ్చాను మీ దగ్గరికి. మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలియాలని నేను దీన్ని సిద్ధపరచుకొని వచ్చాను. నా అంశం ఏంటంటే, నెవర్ లెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లీవ్ యూ. నెవర్ లెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లీవ్ యూ. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని విడిచిపెట్టకుండా చూసుకోవాలి. మీరు వింటున్నారండి? దేవుని సన్నిధి ఒక మనిషిని విడిచిపెట్టినప్పుడు సమస్యలన్నీ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క సన్నిధి ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు రోగములు వరుసగా వస్తాయంట, ఇంట్లో సమస్యలన్నీ వరుసగా వస్తాయంట, ఇంట్లో చికాకులు వస్తాయంట, ఇంట చికాకులు ఉంటాయంట, బయట చికాకులు ఉంటాయంట, ఒత్తిడి పెరిగిపోతుందంట, ఆయాసం వస్తుందంట, నిద్ర సరిగా పట్టదంట, అనేకమైన ఆలోచనలు ఉంటాయంట, ఒక ఆందోళన ఉంటుందంట, పడుకుంటే రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతోటి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎప్పుడు ఒక మనిషిని దగ్గర నుండి దేవుని సన్నిధి విడిచిపెట్టిపోయినప్పుడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి మధ్యలో ఉండి వారితో కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలు కదిలాడుతున్నప్పుడు వారితో పాటుగా దేవుడు కూడా వారికి రక్షణగా మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారి దగ్గరుండి వారిని నడిపించాడు. ఆయన వారి మీద రాజుగా ఉన్నంత వరకు, ఆయన వారి మీద కావలివాణిగా ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులకు ఏ కొదువ లేదు, గుర్తుపెట్టుకోవాలి. వారి మధ్యలోకి ఆ శ్రమ ఎలాగా వచ్చిందో అలాగనే వెనుకకు వెళ్ళిపోయేది. శత్రువులు ఎంత పొంచి ఉన్నా, శత్రువులు ఎన్ని ప్రణాళికలు వేసినా ఇశ్రాయేలీయులను దెబ్బతీయటానికి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నది కనుక భయపడిపోయేవారు వాళ్ళు. ఇవాళ కూడా అండి, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి మనలో లేకపోతే, దేవుని సన్నిధి మన ఇంట్లో లేకపోతే, దేవుని సన్నిధి మన పని దగ్గర లేకపోతే, దేవుని సన్నిధి మన దగ్గర నుంచి దూరం అయిపోతే, గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలు అక్కడే ప్రారంభమవుతాయి. మనం అనుకోవచ్చు, మనకు తినటానికి జరుగుతుంది కదా, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, ప్రైజ్ ది లార్డ్, నా పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది కదా, నేను ఆలయం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ చూడండి, మన దగ్గర 3 పూట్లు తినటానికి ఉంటేనే అలా అనుకుంటున్నామేమో. ఒక రాజ్యం మొత్తానికి కూడా రాజు ఒకరోజు కూర్చొని ఏమని కీర్తన రాస్తున్నాడంటే, ప్రభువా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలుగజేయ్యా. ఆయన రాజు, ఆయనకి తినటానికి కొదువు ఉంటుందా? ఆయనకు బట్టల కొదువు ఉంటుందా? ఆయన ఎందుకని ఆయన మాట అన్నాడు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలుగజేయి.
మరలా కలుగు చేయంటే ఇంతకు ముందు ఉండింది ఆ సంతోషం నాలో, ఇంతకుముందు ఆనందంగా ఉన్నాను, కానీ ఇప్పుడు లేదు. నాకు నా దగ్గర నుంచి ఏదో తీసివేయబడి ఉంది. రాజ్యం ఉంది, సైనికులు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, సంతానం ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఇదివరకు పేదవాడిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన కీర్తనలు పాడుకుంటూ దేవుని సన్నిధానంలో ఆయన గడిపినప్పుడు ఆయన చేత దేవుడు సింహాన్ని చీల్చేటట్టు చేశాడు, ఎలుగుబంటిని చీల్చేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆనందం ఉండింది అప్పుడు. మరి ఇప్పుడు రాజైన తర్వాత తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ తన నుంచి వెడలి వెళ్ళిపోయిందండి. దేవుని యొక్క సన్నిధి ఆయన నుంచి వెళ్ళిపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దావీదు యొక్క పతనం అక్కడ నుంచి ప్రారంభమవుతూ వస్తుంది. మీరు గనక చదివితే ప్రైజ్ ది లార్డ్. తండ్రి తరుగుతున్నాడు ఒకవైపు, కుమారుడు తరుగుతున్నాడు ఒకవైపు, సౌలు తరుగుతున్నాడు ఒకవైపు, శత్రువులందరూ కూడా దావీదుని మింగుదామని చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఆ దేవుని యొక్క ప్రభావం మనలో నుంచి వెళ్ళినప్పుడు మనము కూడా అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని సమస్యలు వస్తాయి. అనారోగ్యానికి గురవుతాం, ఆకస్మికంగా నష్టాలు జరుగుతాయి. వింటున్నారా? ఎందుకు జరుగుతాయో తెలియదు. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో కూడా అకారణంగా నష్టాలు వస్తాయి. అది బైబిల్ గ్రంథంలో ఎలా పేర్కోబడిందో తెలుసా? అకాల ఫలములు రాల్చుట. పంట వేశాడండి, పంట పరిపక్వత దశకు వచ్చిన తర్వాత ఫలాలు కోసుకోవాలి. కానీ పరిపక్వత రాకుండానే చెట్ల మీద నుంచి ఫలాలు రాలిపోతుంది. ఏంటి అది? నష్టం. అది సంపాదించుకుంటాం, దేనికో ఒక దానికి దాచిపెట్టుకుంటాం మనం, కానీ ఆకస్మికంగా ఖర్చు అయిపోతాయి. అనుకోని రీతిగా నష్టం వస్తుంది మనకి. ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? దేవుని సన్నిధికి క్రమంగా పోయేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించుకునేటప్పుడు, దేవుని బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలతోటి సహవాసం చేస్తున్నప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే రేపటి గురించి మనం చింతించం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతావో, మీరు గుర్తుపెట్టుకోండి, అనారోగ్యము, ఇంట్లో చికాకులు, ప్రైజ్ ది లార్డ్, పరిస్థితులు తారుమారవడం, ఆకస్మికంగా నష్టాలు, ఇవన్నీ కూడా మీరు భౌతికంగా చూస్తారు. ఇది మీరు నిజంగా ఎవరైనా సరే సంఘానికి ప్రారంభంలో బాగా వచ్చి మానుకున్న వాళ్ళని ఇల్లు అడగండి. మీరు ఎలా ఉంది బ్రదర్ పరిస్థితి అంటే, మెరుగైంది బ్రదర్ అని చెప్పేవాడు ఒకడు ఉన్నాడండి. దేవుని సన్నిధికి దూరం అయితే అన్ని నష్టాలు మీకు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎన్నడూ కూడా దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో దేవుడు ఉండాలి, మనలో దేవుడు ఉండాలి, మనం పనిచేసే దగ్గర మనకు దేవుడు తోడు ఉండాలి. అన్ని చోట్లల్లా దేవుడు మనకు తోడుండి మనం గనక వెళితే మనం చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా ఏముంటుందంటే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. నేను చెప్పేది ముచ్చట్లు కాదు, నేను చెప్పేది కథలు అంతకంటే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిని దేవుడు విడిచిపెట్టినప్పుడు, లేదా ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి వేరైనప్పుడు ఆ మనిషికి అన్ని సమస్యలు వస్తాయి, నిమ్మలంగా ఉండవు పరిస్థితులు. ఎందుకంటే ప్రేమైనటువంటి దేవుడి పిల్లారా, సాతానుగాడు వాడి యొక్క సమయం దగ్గర పడింది. వాడిప్పుడు సింహము వలె, సింహము కాదు వాడు, గర్జించు సింహము వలె వాడు ఎవడిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడండి. వాడు ఎదుగుతున్నాడు, ఎక్కడ ఎవడు దొరుకుతాడు. అలాగా ఆకలితో వెతుకులాడుతున్నటువంటి ఒక సింహము కంట ఒక గొర్రె పిల్ల పడితే ఏమవుతుంది పరిస్థితి? ఏం చేస్తుంది ఆ సింహము? అలాగని ఇవాళ గర్జించు సింహము వలె వాడి సమయం తక్కువగా ఉంది, చెయ్యాల్సిన నాశనం నేను చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ భూమిని ఎంత నాశనం చేయాలో, దేవుని సృష్టిని ఎంత నాశనం చేయాలో, దేవుని యొక్క కుమారులను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలని వాడు పూడుకుంటున్నాడు. ఈ సమయంలో నువ్వు తండ్రి సన్నిధి నుండి దూరం అయితే, లేదా దేవుని యొక్క సన్నిధి నీ నుండి దూరమైనా, నీవు దేవుని సన్నిధికి దూరమైనా కూడా వాడి చేతికి చిక్కేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాడి చేతికి నిన్ను చిక్కినప్పుడు వాడు నిన్ను ఏం చేస్తాడు? వాడు నిన్ను ఊరకే వదిలిపెట్టాడు. హీ విల్ డిస్ట్రాయ్ యూ. అతను నిన్ను నాశనం చేస్తాడండి. నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని నాశనం చేస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ
చివరి దశలో ఉన్నాము, చివరి కాలంలో ఉన్నాము, మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ చివరి కాలానికి వచ్చేసరికి పటిష్టమైనటువంటి భక్తి చేయాల్సిన మన భక్తి సన్నగిల్లుతుంది. మీరు చూసారో లేదు, సంఘానికి రావడం తగ్గుతుంది, ప్రార్థన చేసుకోవడం తగ్గుతుంది. కూటములంటే పరిగెత్తినటువంటి మనం ఒక దినాన ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి అంటే, కూటమైనా కూడా మనం నిదానంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంటే భక్తి ఏమవుతూ వచ్చింది, గ్రాడ్యువల్ గా క్రమంగా ఏమవుతూ వచ్చింది, ఆ ఉద్యమం చల్లారిపోతూ వచ్చిందండి. జాగ్రత్త వహించాలి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నశించిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఆత్మ అనేది ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ భక్తి ఎలాగుంది, దేవుడు నీతో ఉన్నాడా లేదా అని గమనించుకొని మనం ముందుకు నడవాలి. దేవుని సన్నిధి లేకపోతే నువ్వేమీ చేయలేవు. దేవుని సన్నిధి లేకపోతే నీ జీవితంలో సక్సెస్ అవ్వలేవు. నువ్వు అనుకోవచ్చు, నాకు టాలెంట్ ఉంది, నేనేమైనా చేయగలను, నాకు వృత్తి వచ్చు, నాకు కళ నైపుణ్యాలు అన్నీ ఉన్నాయి, నేనేదైనా చేయగలను అని అనుకోవచ్చు. ప్రారంభంలో నీరు నిమ్మలంగానే ఉండొచ్చు, ప్రారంభంలో నీ జేబులు ఒత్తుగా ఉండి నువ్వు దేవుణ్ణి కూడా లెక్క చేయలేనటువంటి స్థితిలో ఉండొచ్చు గాక. కానీ ఒక దినం రాబోతుంది, జేబులు ఖాళీ అయినప్పుడు ఏం చేస్తావు? మరలా నీకు తండ్రి ఇల్లే దిక్కు, గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా నీకు తండ్రి ఇల్లే దిక్కు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, దేవుని సన్నిధికి మనం రావాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మనల్ని ఆవరించి ఉండాలి, మనకు తోడై ఉండాలి. ప్రతి స్థలమందు కూడా దేవుడు మనకి తోడు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది ఎన్నడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఒక మనిషిని దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు? క్లుప్తంగా చెప్తాను. నేనేం దీర్ఘకాల ప్రసంగాన్ని నేను చేయను, క్లుప్తంగా చెప్తాను, షార్ట్ అండ్ స్వీట్ గా. మీకు ఇది అర్థమైతే చాలండి. ఎప్పుడు దేవుడు ఒక మనిషిని విడిచిపెడతాడండి? ఒకటి, ఆయనకు గౌరవం ఇవ్వనప్పుడు వెళ్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నువ్వు తగిన స్థాయిలో గౌరవం ఇవ్వనప్పుడు, నువ్వు రాష్ట్రపతి స్థాయి పదవిని కలిగి ఉన్నా, నువ్వు ప్రపంచ దేశాలన్నిటిని కూడా నీ చేతిలో పెట్టుకున్నా, గుర్తుపెట్టుకో, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ బిఫోర్ గాడ్. దేవుని దృష్టికి నువ్వు అల్పుడవే. హల్లెలూయా. ఎవరైనా సరేనండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మోకాలు వంగాల్సిందే. నువ్వు గౌరవించాలి దేవుణ్ణి. గౌరవించడానికి ఆయన అర్హుడండి. ఎవరెవరి ముందో సాగిల పడుతూ ఉంటాం, ఎవరెవరి ముందో దండాలు దశకాలు పెడతా ఉంటాం. పెట్టాల్సింది ఎవరికి? దేవుడికి. ఏ కార్యాలయాలకు వెళ్తాం, వెళ్ళంగానే ఆయన ఏదో ఒక చిన్న పని చేశారని ఒంగి దండాలు పెడతాం మనం. ఇది నిజం కాదా? మీరు చెప్పండి. ఎవరన్నా ఒక చిన్న సహాయం చేస్తే చేతులు పట్టుకొని మరి తనకై చేతులు కానిస్తే, ఒక అధికారి వచ్చినట్టే ఇంకా చూడాలి మన యొక్క మర్యాదలు గౌరవాలు. ఉడికిపోతా ఉంటారు, కంగారు వచ్చేస్తుంది. ఎవరైనా ఒక ప్రాంత నాయకుడు ఇంటికి వస్తున్నట్టు, అది తీసుకురండి, ఇది తీసుకురండి, ఏం ఉండదు అక్కడ. కావాలని వాళ్ళు ఆయన ముందు ఏదో చేయాలి కాబట్టి. ఆయన కంటేను గౌరవించదగిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు అండి. నువ్వు గౌరవించాలి దేవుణ్ణి, గుర్తుపెట్టుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎట్టబడితే అట్ట పడేయటం. పిల్లలు తొక్కుతున్నా కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, తీయరు. అదేమన్నా ఆట వస్తువా? ఒక బైబిల్ మన చేతుల్లో పట్టడానికి వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు, నీకు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు రక్తములో ముంచబడి తీయబడిందండి బైబిల్. ఎంతో మంది చనిపోయారు. అలాంటి బైబిల్కి మనం గౌరవించాం. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాం, ఎట్టబడితే ఆడ కూర్చుంటాం. ఒక విధానం ఉండదు, పద్ధతి ఉండదు. మనము ఏ స్థానంలో ఉన్నామో మనం గుర్తెరగాలి. యాకోబు ఒక చోట ఒక స్థలంలో పడుకొని ఉన్నాడు. ఆ పట్టణం పేరేంటండి? లూజువా? అదే కదా. ఆ పట్టణంలో పడుకొని ఉన్నప్పుడు నిద్ర పట్టింది. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన పరలోకానికి లంగరు వేయబడి ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అది చూసి లేచిన తర్వాత యాకోబు ఆ స్థలానికి భయపడ్డాడు. స్థలానికి భయపడ్డాడు. అమ్మో, ఈ స్థలము, ఆయన అన్న మాట చెప్తాను, ఈ స్థలము భయంకరము. ఈ స్థలానికి, ఇది లూజుగా, ఇది బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అంటే దేవుని గృహం. యాకోబు దేవుని గృహాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏమని మాట్లాడాడు? భయంకరము. మరి ఇదేంటి, దేవుని గృహం కాదా? మరి ఇది భయంకరం కాదా? ఇది భయంకరమైనటువంటి స్థలంలో మనం ఎట్ట కూర్చోవాలి?
ఎవరితో మాట్లాడాలి? నేను ఒక మాట చెప్తాను. ఒక అధికారి దగ్గరికి వెళ్ళారు, మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. ఆయన ముందు కూర్చున్నాడు. నీ సమస్య అంతా చెప్పమ్మా వింటానన్నాడు. నీ సమస్య చెప్పేటప్పుడు మాత్రం బాగా చెప్పావు. ఆయన పరిష్కారం చెప్పేటప్పుడు మాత్రం దిక్కులు చూస్తా ఉన్నావు. అక్కడ ఏమేమి లైట్లు ఉన్నాయి, ఎవరెవరు తిరుగుతున్నారు, ఇవన్నీ ఆయన ముందు ఆయన నీకెళ్ళి చూస్తా ఉన్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన, నీకే పరిష్కారం చెబుతున్నాడు. నువ్వు అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఆ పుస్తకాలు ఏమున్నాయి, ఈ పుస్తకాలు ఏమున్నాయి ఆయన చూస్తా ఉంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు చెప్పండి? హల్లెలూయా. అంతకంటే గొప్పది కాదా ఇది? మనం రకరకాల సమస్యలతో వస్తాం ఇక్కడికి, బాగా అర్థం చేసుకోండి. మన సమస్యలని ప్రార్థనలో చెప్తాం. ఆ సమస్యలకు పరిష్కారంగా దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడతాడు. మాట్లాడినా మనం అటు ఇటు చూసామనుకోండి, అది గౌరవించినట్ట గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలో నువ్వు ఏ గౌరవంతో వచ్చావో అలాగని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే గౌరవంతో నువ్వు వెళ్ళాలి. నిన్న ఒక దైవజనుడి గురించి చదివాను. ఆయన పేరు భక్త సింగ్, మీ అందరికి తెలుసు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే గుంటలు పడ్డాయంట. అక్కడ గుంటలు పడ్డాయంటే ఇప్పటికి కూడా ఆయన గదిలో మోకాళ్ళు వేసి వేసి గుంటలు ఉన్నాయంట ఆయన గది నిండా కూడా. ఆయన ప్రతిరోజు ఆయన అలవాటు చొప్పున మాట్లాడే మాట ఏంటో తెలుసా? షల్ వి ప్రే అంటున్నారా? ఆయన అలవాటు పడిపోయిన మాట ఏంటో తెలుసా? షల్ వి ప్రే, ప్రార్థిద్దామా. అలవాటు అంటది, అలవాటు అంట. టీ తాగుదామా, బయటికి వెళ్దామా, ఇక్కడ దాకా వెళ్ళొద్దామా, లేదా అక్కడ దాకా వెళ్ళొద్దామా, ఇది తింటే ఎట్టుంటది, అది తింటే ఎట్టుంటది అనే అలవాట్లు ఉంటాయి మనకి. మంచిదే, అది కూడా ఉంటాం, తింటా తాగటం తప్పలేదు. కానీ ఈయన ఎక్కువ అలవాటు ఏంటంటే ప్రార్థిద్దామా. ఆయన ఆశ్చర్యపరిచిన సంగతి ఏంటంటే, నాకు బైబిల్ తెరిస్తే మోకాళ్ళ మీద ఉండే తెరుస్తాడు. బైబిల్ తెరవాలి, మోకాళ్ళ మీద ఉండి తెరుస్తాడు. అది ఆయన ఇస్తున్న గౌరవం అండి. అది బైబిల్ గ్రంథం అంటే ఆషామాషి కాదు. నేను కూడా తీస్తాను, చదువుతాను, ఏదో గ్యాదర్ చేసుకుంటాను. కానీ అది చదివిన తర్వాత ఆశ్చర్యం వేసింది నాకు. మోకాళ్ళ మీద ఉండి తెరవటం ఏంటి? మోకాళ్ళ మీద నుండి తెరిచి చదువుతాడంట ఆయన. రోజులో ఆయన అలవాటు పడిపోయిన మాట ఏంటంటే షల్ వి ప్రే, ప్రార్థన చేద్దామా, లేదా లెటర్స్ ప్రే అంటాడంట, ప్రార్థన చేద్దాం అంటాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ దైవజనుడి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నీకు తెలుసా? ఒక సాక్ష్యం చెప్పనా మీకు. ఒకసారి అంటే దేవుడు ఆయనకు దర్శనంలో ఒక మీటింగ్ పెట్టండి అన్నాడంట. సరే మీటింగ్ పెట్టమన్నాడు దేవుడు అని పెట్టాడు. అంతర్జాతీయ ప్రసంగికులు వేరే దేశం నుండి వచ్చారు ఆయన కలవడానికి. సరే వాళ్ళు దైవజనులు వస్తున్నారు కాబట్టి పెద్ద మీటింగ్, పెద్ద సభ ఏర్పాటు చేశాడంట. సుమారు జనాలు తక్కువలో తక్కువ 5,000 మంది వచ్చారంట. 5,000 మందికి పైనే వచ్చారు. హల్లెలూయా. 5,000 మందికి పైన వస్తే మరి భోజనాలకు కావాలి కదా డబ్బులు. సంఘ పెద్దలు వచ్చి ఆయన అడిగారంట, ఏమండి మరి భోజనాలు 5,000 మంది వచ్చారు కదా, మరి భోజనాలు పెట్టాలి కదా, ఎలాగా, డబ్బులు ఏమన్నా ఉన్నాయా అంటే, నా దగ్గర రూపాయి బిల్ల లేదు అన్నాడంట. ఏమన్నాడు? నా దగ్గర రూపాయి బిల్ల లేదు. మరి 5,000 మందికి భోజనాలు ఎట్ట పెట్టాలి సార్ అని అడిగితే ఆయన అన్నాడట, నన్ను అడుగుతారు ఏంటండి, పెట్టమన్నది ఆయన, నేను పెట్టాను, నాకు సంబంధం ఏం లేదు అన్నాడట. పెట్టమన్నది ఆయన, నేను పెట్టాను. జనాలందరూ పిలవమన్నాడు, పిలిచాను. కూటం పెట్టమన్నాడు, నేను కూటం పెట్టాను. నాకు భోజనాలు గీజనాలు వీటి గురించి ఆయన ఏమీ చెప్పలేదండి అన్నాడు. మరి ఎలాగ సార్ అంటే, పెట్టమన్నది ఆయన కదా, ఆయన చూసుకుంటాలేండి అన్నాడంట. సరే ప్రారంభమైంది, ప్రసంగం చేస్తా ఉన్నారు, సంఘ పెద్దలు సైగ చేస్తున్నారు. భోజనాలు ఎట్లా, భోజనాలు ఎట్లా, ఇక కాసేపట్లో ప్రసంగం అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది, అంతిమంగా ఇక భోజనాలు పెట్టాలి, ఎలాగా? సంఘ పెద్దలు మళ్ళీ సైగ చేస్తుంటే, నా తెలీదు ఆయన అంటున్నాడు. 5,000 మందికి మరి అప్పటిదాకా కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించాలి కదా. మరి దూరభారం నుంచి వచ్చిన వరకు భోజనం, కనీస భోజనం పెట్టాలి కదా. హల్లెలూయా. మరి ఈయన అడుగుతుంటే ఏమంటున్నాడు? నాకు తెలీదు, ఆయన పెట్టమన్నాడు. ఆయన ప్రతిదీ కూడా ఏది అడిగినా ఆయన పెట్టమన్నాడు, ఆయన పెట్టమన్నాడు. హల్లెలూయా. సడన్ గా వాక్యం చెప్పడం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, చివరి ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా వెళ్ళి అడిగారు, అయ్యగారు
మరి ఎలాగా? నాకు తెలియదు సార్, దేవుడే పెట్టమన్నాడు, నేను పెట్టాను, నా చిత్తంలో ఏమీ జరగట్లేదు ఇక్కడ అని అన్నాడు. ఈ కూటమికి జరుగుతున్న దగ్గరలో ఒక పెద్ద పెళ్లి జరుగుతుంది. అక్కడ ఉన్నతమైనటువంటి గృహం, అది వేల మందిని పిలుచుకున్నారు పెళ్లికి. భోజనాలు, రుచికరమైన భోజనాలు, పచ్చడి పప్పుచారు కాదు, అక్కడ బిర్యానీలు, రకరకాల మాంసంతో కూడిన ఆహార పదార్థాలు వండారు. పక్కన ఎక్కడ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరుగుతుంటే ఏమి జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు, కానీ వేల మందికి ఆహార పదార్థాలు వండబడ్డాయి ఆ పెళ్లిలో. సడన్ గా, అకస్మాత్తుగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇది నేను కాకమ్మ కథ కాదు, ఇది నిజంగా చదివి చెప్తున్నా నేను. పెళ్లి క్యాన్సిల్ అయితే ఆ పెళ్లి నిర్వహించినటువంటి ఒక ఆయన చేతులు బిసుకుంటున్నాడంట. ఒరే బాబు, ఇంతమందికి మరి భోజనాలు ఉండేవి, ఎలా? అందరు వెళ్ళిపోయారు, ఎటోళ్ళు వెళ్ళిపోయారు, పెళ్లి క్యాన్సిల్ అయిందని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోగానే మరి భోజనాలు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరికి పెట్టాలి, అనాథాశ్రమాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఒక ఆయన సలహా ఇచ్చాడంట. ఏమండి, ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద సభ జరుగుతుంది, మరి వాళ్ళు చూస్తుంటే భోజనాలు మరి బహుశా వండట్లేదు అనుకుంటా, మనం వెళ్ళి భోజనాలు అక్కడికి ఇస్తే మంచిగా ఉంటదేమోనండి అని ఒక అతను సలహా ఇస్తే, తొందరగా వెళ్ళి బండి మీద వెళ్ళి ఆయన్ని పర్మిషన్ అడిగి, సార్ ఇలాగా మేము ఇద్దాం అనుకుంటున్నామండి అని అంటే, నాకు అదంతా తెలియదండి, ఆయన పెట్టమన్నాడు, ఆయన్ని అడిగి చెబుతానండి. వింటున్నారా? అంటే వచ్చింది తీసుకోవాలి కదా. అరే ఎవరైనా భయపడిపోతారు, సమయానికి దొరికిందిలే రావయా అని తీసుకుంటాం మనమైతే. సాధారణంగా మానవుడి స్వభావం అలా ఉంటుంది. కానీ ఏమంటున్నాడు, ఆయన అడిగి తీసుకోమంటే తీసుకుంటాను. ఈయన ప్రార్థన చేసినప్పుడు అది నీకోసం పంపించాను, తీసుకో అన్నాడంట. ఆ భోజనాలన్నీ లోపలికి తెచ్చారు. 5,000 మంది తృప్తిగా తిన్నారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళారు. దేవునికి నువ్వు మర్యాద ఇస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవునికి నువ్వు తగిన గౌరవం ఇవ్వాలి. ఏలియా ప్రార్థన చేయటం మీరు విన్నారా? మోకాళ్ళు వేసి 2 కాళ్ళు మోకాళ్ళ సందులో పెట్టి ప్రార్థన చేశాడంట ఆయన. ప్రవక్త, దేవుని ప్రవక్తలు వాళ్ళు గౌరవం ఇచ్చిన తీరు చూస్తే మనం నిజంగా చాలా వెనకబడి ఉన్నామని అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. ఒక మనిషిని గౌరవించాలి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన గొప్పతనం తెలిసినప్పుడు అండి. ఆయన గొప్పతనం మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం గౌరవించగలం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన గౌరవం అనేది ఆయన కోరుకుంటున్నాడు, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలి. 2, ఆయన మాటలను నువ్వు విననప్పుడు, ఆయన మాటకు నువ్వు గౌరవాన్ని ఇవ్వనప్పుడు, ఆయన మాట ప్రకారంగా నువ్వు జరిగించినప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి నీతో ఉండదండి. హల్లెలూయా. కనుక ఈ 2 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1, నువ్వు దేవుణ్ణి గౌరవించాలి. 2, దేవుని యొక్క మాటలను నువ్వు పాటించాలి. ఈ రెండింటిని నీ జీవితంలో జరగనప్పుడు దేవుడు కేవలం మనకు లాభాన్ని తీసుకొచ్చేటువంటి ఒక వస్తువు అని కనుక నువ్వు నమ్మితే ఆయన ఉండడు నీ దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రజలు దేవుడు నాకేదో మరి ఒక ఫార్చ్యూన్ అంటే ఏంటంటే ఒక అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక వస్తువుగా చూస్తారు. ఎప్పుడు కూడా అలాగా దేవుడి పట్ల వ్యవహారాన్ని మీరు కలిగి ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకానొక సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కొద్దిగా భయపడి ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? పోయి మందసాన్ని తీసుకురాపోండి యుద్ధం మధ్యలోకి. వింటున్నారా? పోయి మందసాన్ని తీసుకురాపోండి యుద్ధం మధ్యలోకి అన్నారు. ఇశ్రాయేలీలు కొంతమంది పోయి దేవాలయంలో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఆ ప్రజలందరి మధ్యలో, సైన్యం మధ్యలో నిలబెట్టారు. ఈ మందసాన్ని తెచ్చి నిలబెట్టగానే ఫిలిస్తీన్లు భయపడిపోతున్నారు. అమ్మో, ఐగుప్తుని సైతం అతలాకుతలం చేసిన దేవుడు యుద్ధానికి వచ్చాడంటే మనం చచ్చిపోతారా, మన ప్రాణాలు అయిపోయినట్టేరని ఫిలిస్తీన్లు భయపడుతున్నారు.
భయపడిపోతూ వాళ్ళలో కొంతమంది ఏం చెప్పారంటే, ఫిలిస్తీయులారా ధైర్యం వహించండి, మనం పోరాడదాం అని చెప్పి పోరాడినప్పుడు సుమారుగా 30,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారంట. వాళ్ళ గుడారాల్లోకి పరిగెత్తుకొని పోయారంట. మందసం ఉన్నా కూడా గెలవలేకపోయారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటండి? సరైన విధానంలో గౌరవించకుండా, దేవుడు అంటే ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టేవాడు, దేవుడు అంటే కష్టాలు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని మనకు వరాలు ఇస్తాడు, దేవుడు అంటే ఆపత్కాల సమయంలో ఆదుకుంటాడు, ఎప్పుడు కూడా అలాగ చూడకూడదు. వింటున్నారా? అదేదో ఒక వస్తువులాగా, దేవుడు అనే ఆయన ఒక వస్తువులాగా ఆయన సంకలో పెట్టుకొని పోతే మనకు అన్ని మేలులు జరుగుతాయి. ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఆయన గౌరవించాలను, ఆయన ఎవరు అనేది గుర్తించాలి, ఆయనకి ఏ విధమైన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి అనేది దాని మీద ఆధారపడి ఉందండి. నువ్వు పాటించాలి ఆయన మాటలను. నువ్వు ఎంత మేరకు పాటిస్తావో అంత మేరకు కూడా నువ్వు పాటించాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా నువ్వు పాటించినప్పుడు ఆయన సన్నిధి నిన్నెన్నడు కూడా విడిచిపెట్టిపోదు. గౌరవం ఇవ్వాలి, ఆయన చెప్పిన మాటలను మన జీవితాల్లో జరిగించాలి. అలాగ నువ్వు చేసినప్పుడు నీకేంది కావాలో అడుగు. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నువ్వు ఏ స్థానంలోకి వెళ్ళి అవసరతను అడుగుతావు అడుగు, అక్కడ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో మా చెల్లెలకి డాక్టర్ సీట్ వచ్చినప్పుడు అమలాపురం వెళ్ళాం. అమలాపురంలో మాకు ఎవరూ తెలియదు, ఒక పాస్టర్ గారు తప్పక. 1,00,000 రూపాయలు కట్టమన్నారు. అక్కడ 1,00,000 రూపాయలు కట్టమంటే మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వచ్చింది గవర్నమెంట్ సీటు, 14,500 సీట్. అది 14,500 కడితే సరిపోతుంది డాక్టర్ సీట్. గవర్నమెంట్ సీట్ వచ్చింది. అదే సీటు మామూలుగా బి కేటగిరీలో అయితే 14 లక్షలు, సి కేటగిరీలో అయితే 36 లక్షలు కట్టాలి. మరి దేవుని యొక్క దయ వలన 14,000 రూపాయలు కడితే చాలు, గవర్నమెంట్ ఫీజు కింద జాయిన్ అవుతుంది. అమలాపురం వెళ్ళాం. మరి 1,00,000 రూపాయలు కట్టాలండి, హాస్టల్ ఫీజు కూడా ముందే కట్టాలన్నారు. మరి మాకు ఎవరు తెలుసండి? అక్కడ ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన అమలాపురంలో ఉంటారు. ఆయన పేరు ఆనంద్ గారు. ఆయన ఏమన్నాడు తెలుసా? 1,00,000 రూపాయలు నేను కడతాలే అన్నాడు. కడతాలే అంటాం కాదు, చెక్కు మీద 1,00,000 రూపాయలు కట్టి 1,00,000 రూపాయలు రాసి 15,000 నేను కడతాలే పాస్టర్ గారు అన్నారు. ఆ 15,000 కూడా చెక్కులు ఉన్నాయి రాద్దామని అక్షరాల 1,15,000 రూపాయలు కాలేజీలో కట్టాడు ఆయన. పాస్టర్ గారు ఇంత డబ్బు మీరు కడుతున్నారంటే తర్వాత ఇద్దుగానే ఉన్నప్పుడు అన్నాడు, నీకు వచ్చినప్పుడు ఇద్దుగానే అన్నాడు. ఎవరు చేస్తారండి అంత సహాయం? ఏ ఊరు అది? అమలాపురం. ఇక్కడ కాదు అది. 8 గంటల ప్రయాణం. 8 గంటల ప్రయాణం చేసి వెళ్తే అక్కడ దేవుడు మాకు సహాయాన్ని పెట్టాడు ఆల్రెడీ. ఆయన సన్నిధి మనతో ఉంటే అడుగడుగున అద్భుతాలు మీరు నమ్మండి. ఆయన సన్నిధి మనతో ఉండాల. అమలాపురం నుంచి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అవుతూ ఉంటే మళ్ళా అన్న, చిన్న 8 గంటల ప్రయాణం కొద్ది కష్టమే, విజయవాడకు మారితే భలే ఉంటది కదా సీటు అని అన్నా. తెల్లారి పొద్దునికి మాకు ఒక మెసేజ్, సీట్ అనేది అమలాపురం నుంచి విజయవాడకు వచ్చిందని. అడగండి, ప్రత్యక్ష సాక్షి ఉంది ఇక్కడే. తెల్లారి పొద్దున్నే మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు. ఆదివారం అది మెసేజ్ చెప్తున్నా నేను. మెసేజ్ వచ్చింది, ఇదేంద్రా బాబు మళ్ళీ సీటు విజయవాడకు రావడం ఏంది? నేను ఆశ్చర్యపోయాను. తర్వాత మెసేజ్ చెప్తాం, తర్వాత చూద్దాం అనుకున్నా. తర్వాత పోయి చూస్తే విజయవాడకు వచ్చింది సీటు. వింటున్నారా అండి? ఇవేమిటి? ఇవన్నీ మానవుడు వల్ల జరిగేవి కావి. అర్థమైందా? దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే, దేవుని సన్నిధి ఒక మనిషి దగ్గర ఉంటే వాడి ప్రతి పనిలో కూడా విజయమేనండి. సాతానుడు ఒత్తిడి పెట్టొచ్చు నీకు, కానీ అంతిమంగా విజయం మనదే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా మీరు విడిచిపెట్టొద్దు. దేవుని యొక్క సన్నిధిని అల్పముగా మీరు ఎప్పుడు చూడొద్దు. ఇళ్ళ దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. అసలు ఆదివారం వస్తే ఎందుకుంటున్నారు? ఇళ్ళ దగ్గర ఆదివారం వస్తే ఆదివారం ఉంటే సంఘానికి రండి మీరు. బుధవారం ఉంటే సంఘానికి రండి మీరు. దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో మీకు ఏం కావాలో అడగండి. యాకోబు పత్రికలు అంటాడు, వారు ఏమి అడగట్లేదు కాబట్టి వాళ్ళు ఏం పొందుకోవట్లేదు. నువ్వు అడగట్లా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అయితే ఆ ఫిలిస్తీయులతో జరిగిన ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ దేశం ఓడిపోయింది. ఆ మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకెళ్లారు. ఆ కాలంలో యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ కూడా చనిపోయాడు. ఏలీ 2 కుమారులు కూడా చనిపోయారు.
చనిపోయిన తర్వాత ఈ ఏలికి కోడలుంది, ఫినెహాసు భార్య, ఆమె కననై ఉంది. ఆ సమయంలో ఆ వార్త విని ఆమె ఆ బిడ్డను కనిన తర్వాత మగపిల్లగాడు పుడితే ఆ మగపిల్లాడికి ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెడలిపోయెను అని అర్థం. ప్రైజ్ లార్డ్. ఈకాబోదు అని పేరు పెట్టింది. ఎందుకు ఈ పేరు పెట్టింది? జరగరాని నష్టం జరిగిపోయింది. మందసం ఎత్తుకెళ్ళారు. యాజకుడు అనబడినవాడు చనిపోయాడు. యాజకుడు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే దేవుడు అంటే గౌరవం లేదు వాళ్ళకు. దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులను మనం చెయ్యకూడదు. దేవుడిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఈ రెండు కూడా మనసులో పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుంచి నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా అక్కడే శ్రమలు, శోధనలు, ప్రాస కోసం వాడుతున్న ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టినప్పుడు. బైబిల్ గ్రంథంలో కయ్యను అనే ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా. కయ్యనికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి. ఏమిటంటే, అయ్యా నువ్వు ఒక సత్కార్యం చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. మీ అందరికి తెలుసు, ఆ బలి అర్పణలో అన్నదమ్ములు ఇద్దరు అర్పించారు. అర్పించిన తర్వాత తమ్ముడిది దేవుడు స్వీకరించాడు, అన్నది దేవుడు రిజెక్టెడ్, స్వీకరించలేదు. స్వీకరించకపోతే మొహం మార్చుకొని పక్కకి నిలబడ్డాడు కోపం గట్ట. నిలబడితే దేవుడు వచ్చాడు, కయ్యను ఏంటి నీ మొహాన్ని అలా ముడుచుకొని ఉన్నావు? నువ్వు ఒక సత్కార్యం చేస్తే నువ్వు తలెత్తుకోవా? తలెత్తుకుంటావు కదా. మరలా పోయి మళ్ళీ చక్కగా రా, మళ్ళీ సరైన మార్గంలో రా, రావాల్సిన మార్గంలో రా, నేను నిన్ను స్వీకరిస్తానన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హి గేవ్ సెకండ్ ఛాన్స్ టు కైన్. దేవుడు రెండవ అవకాశాన్ని కయ్యనుకి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా తిరస్కరించాడు. ఏ మనిషిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏ మనిషిని కూడా తిరస్కరించడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, నువ్వు హంతకుడు అయినా, ఎంత మహా పాపివైనా సరే మనుషులు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు తిరస్కరిస్తారు కానీ దేవుడు ఎన్నడంటే ఎన్నడు కూడా నిన్ను తిరస్కరించడు. అయితే కయ్యను ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయి తమ్ముడితో గొడవపడి తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేసిన తర్వాత ఆ రక్తము మొరపెట్టింది దేవునికి. ఇప్పుడు దేవుడు భయంకరమైనటువంటి శాపమును కయ్యను మీద ఉంచాడు. ఏమిటా శాపం అంటే, ఏమన్నాడు తెలుసా? ఇది నేను భరింపలేనంత భారం అన్నాడు కయ్యను. ఏంటి ఆ భారం చెప్పండి? అనారోగ్యం ఏమైనా ఇచ్చాడా? చెప్పండి. ఇది నేను భరించలేనిది అన్నాడు. దేనిని బట్టి అన్నాడు ఆ మాట? నాకు అదే ఏంట శాపం? అనారోగ్యం ఏమైనా ఇచ్చాడా? లేదా నీ అక్రమంగా నీకున్న ఆస్తి అంతా నేను లాగేసుకుంటున్నాను అన్నాడా? లేదా నీ జ్ఞానాన్ని నేను తీసేసుకుంటున్నా అన్నాడా? నీ పాపము నేను తీసేసుకుంటున్నా అన్నాడా? కయ్యను అంటున్నాడు, నేను దీన్ని భరించలేను, నీ సన్నిధి నుంచి నేను మరలా తిరిగి రాకుండా నన్ను వెళ్ళగొట్టావు అన్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, ఒక మనిషి జీవితంలో భయంకరమైనది ఏంటంటే, ఆస్తి పోవడం భయంకరం కాదు, వ్యాధి పాలవడం భయంకరం కాదు, నష్టపోవడం భయంకరం కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరం అవడం భయంకరమని అర్థం అవుతుంది మనకి. ఇక్కడ చదువుదామా ఆది కాండంలో చెబుతున్నాడు ఆయన. భయంకరము, ఇది భయంకరం. ఎందుకు భయంకరం ఇది? 4వ అధ్యాయం 9 నుంచి చదవండి. యెహోవా తమ్ముడా లేక కయ్యన్ని దేవుడు అడుగుతున్నాడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశది మరువై ఉంది అని. అందుకు కయ్యను, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు,
నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరునై యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తానెను. ఏమంటున్నాడు? నేను ఈ శిక్ష భరించలేను. ఏమిటా శిక్ష? ఈ స్థలంలో నన్ను వెళ్ళగొట్టావు, అసలు నీ సన్నిధికి రాకుండా చేసావు నన్ను. అంటే దాని అర్థం ఏంటి? నీ రోగం అనేది భరింపలేనంతది కాదండి, ఒకటి ఆస్తి పోవటం అనేది భరింపలేనంతది కాదు, ఒకటి ఉద్యోగం పోవటం భరింపలేనంతది కాదు, నీ చేతి పని మానుకోవటం అనేది భరింపలేనంతది కాదు, కానీ దేవుని సన్నిధికి దూరము అనేది ఉంది చూసావు, అది భయంకరమైనదంట అన్ని. ఎందుకంటే అంటున్నాడు కదా, నేను నీ సన్నిధిలో నుంచి దూరం అయితే ఎవడైతే నన్ను కనుగొంటాడో నన్ను చంపేస్తాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, దేవుని సన్నిధి నుంచి దూరం అయితే ఒకడు ఎదుగుతున్నాడు, బయట ఎదుగుతున్నాడు ఒకడు. వాడు నిన్ను కనుగొంటే ఏం చేస్తాడు? చంపుతాడు. అంత మాత్రమే కాదు, కయ్యను ఇప్పుడు ఏం చేశాడంటే ఆ ఉన్న స్థలములో నుండి ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడు ఒకసారి చదువుదాం. దానికి ఒక చిన్న లింక్ ఉంది అక్కడ. 14. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపినట్లు వానికి ప్రతిదండను 7 అంతలు కలుగునను, మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి, ఎక్కడి నుంచి అంట? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి, ఇక్కడ ఉంది దేవుని సన్నిధి, ఈ దేవుని సన్నిధిలో నుండి ఏ దిక్కుకి వెళ్తున్నాడు? అది చదవాలి మీరు, అది ఇంపార్టెంట్. తూర్పు దిక్కుకి వెళ్ళాడు. తూర్పు దిక్కు అనేది గనక ఉంటే, సింబాలిక్ గా చెప్తున్నాను, తూర్పు దిక్కుకు ప్రయాణమైన వారు చాలా నష్టపోయారని బైబిల్లో నేను చూపించగలను మీకు. హల్లెలూయా. అంటే ప్రతిసారి అని కాదు, కొన్ని స్థలాల్లో తూర్పు దిక్కుకు వెళ్ళడం అనేది నష్టాన్ని తెచ్చిపెట్టింది. అందులో ఈ కయ్యను ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో నుండి తూర్పు దిక్కుకు వెళ్తున్నాడు. తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక పట్టణాన్ని అతను నిర్మించాడు. ఈ చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ చెప్పిన దాని ప్రకారంగా కయ్యను ఏబేలుకు సుమారుగా ఆదాము అవ్వలకు సుమారుగా మరి 40 మంది పిల్లలని, 40 మంది పిల్లలని, ఆ 40 మందిలో ఒక ఆమెను ఈయన భారీగా తీసుకెళ్ళాడని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే చాలా మంది డౌట్ అడిగి వస్తారు, మరి నోదు అనే దేశానికి వెళ్ళారు కదా, అప్పుడు మరి ఆదిలో ఉన్నది కయ్యను హేబేలు ఆదాము అవ్వలే కదా, మరి నోదు అనే దేశం ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతారు. వింటున్నారా? నోదు అనే దేశానికి వెళ్ళినట్టు రాశారు కదా, మరి అప్పుడు నోదు అనే దేశంలో ప్రజలు ఉన్నారా? ఇంకా బైబిల్ చదివితే ఏమని ఉంటుందంటే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని ఉంటుంది. అంటే వీళ్ళకంటే వేరే మానవులు ఉన్నారా అని అడుగుతారు కొంతమంది. కాదు బాబు, ఈ ఆదికాండం రాసింది మోషే కాలానికి కయ్యను వెళ్ళిన ప్రాంతాన్ని నోదు అని పిలుస్తున్నారు. అర్థమవుతుందా? ఈ ఆదాము అవ్వల సంతానములో నుంచి ఒక స్త్రీని తీసుకొని వెళ్ళాడు కయ్యను. హల్లెలూయా. సరే, అది మన అంశం కాదు. ఆ తూర్పు దిక్కుకి ప్రయాణమై వెళ్ళాడు. మీరు చూడండి, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఏ ఊరిలో ఉంటున్నాడంటే కల్దీయుల పట్టణమైన ఉర్ అనేటువంటి పట్టణంలో ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ ఉర్ అనే పట్టణంలో విగ్రహాలు అమ్ముకుంటున్నటువంటి అబ్రహామును బయటకు వచ్చేసేయి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువులందరి నుంచి నువ్వు బయటికి రా, నేను నీకు ఒక దేశంను చూపిస్తాను, అక్కడ నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను, భూమి మీద నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను బట్టి అనేక జనములు దీవించబడతారు అని చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆయన ఉంటున్న పట్టణములో నుండి ఏ దిక్కుకు ప్రయాణమయ్యాడు తెలుసా? పడమర దిక్కుకు ప్రయాణమయ్యాడు. అబ్రహాం ట్రావెల్డ్ టువర్డ్స్ వెస్ట్. అంటే పనిచేస్తున్నాయి. ఇక్కడ ఈ అబ్రహాం ఉన్నటువంటి ఉర్ అనే పట్టణం అనుకోండి, ఈ దిక్కున ప్రయాణం చేశాడు ఆయన. ఇదేంటి? పశ్చిమమే కదా ఇది తూర్పు,
ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇప్పుడు అబ్రహాము దేవుడు బయటికి రమ్మని ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడు? పడమర దిశగా ప్రయాణం చేస్తున్నాడు. దిశగా వచ్చి కనానులో స్థిరపడిపోయాడు. ఆయన వింటున్నారా? కనానులోకి వచ్చి స్థిరపడిపోయాడు. హల్లెలూయా. దీవించబడ్డాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. దేవుడు నిర్ణయించిన స్థలం అది కనాను. ఆ తర్వాత ఏమైందంటే లోతు అబ్రహాం ఇద్దరు వేరయ్యేటువంటి సమయం వచ్చింది. గొర్రెల కాపరుల దగ్గర గొడవ అయింది. ఆ గొడవ మన దాకా రాకూడదయ్యా బాబు, నీ ఆస్తిని తీసుకుని నువ్వు వెళ్ళు, నా ఆస్తితో పాటు నేను వెళ్ళాలంటే వెళ్తాను, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమర వెళ్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత లోతు కన్నులెత్తి చూసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి చూశాడు. కన్నులెత్తి లోతు కన్నులెత్తి చూసినప్పుడు కనానుకి తూర్పున సొదొమ ఉంది. వింటున్నారా? కనాను దేశానికి తూర్పున ఏముంది? సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల వైపు చూశాడు. చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడ్డాయి. ఆస్తిని పోగొట్టుకున్నాడు. మళ్ళా తిరిగి వచ్చాడు. అవునా? ఏ దిక్కును ప్రయాణం చేశాడు అంటారు? చదవండి మీరు. ఆదికాండము 13వ అధ్యాయము చదవండి. 13 ఏ దిశగా ప్రయాణం చేశాడు? తూర్పుగా ప్రయాణం చేశాడు. మరి కయ్యను కూడా ఏ దిశగా ప్రయాణం చేశాడు? తూర్పుగా ప్రయాణం చేశాడు. గ్రాడ్యువల్ గా దేవుని సన్నిధి నుండి అతను దూరం అవుతూ వచ్చాడు. లోతు కూడా దేవుడు నిర్ణయించిన స్థలమైనటువంటి కనానును విడిచిపెట్టి లోతు కూడా ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్తున్నాడు. మరి లోతు తూర్పు దిశగా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. కనుక ఇది మనకి ఏమి చెప్తుంది ఇప్పుడు అంటే, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సన్నిధి ఏదైతే ఉన్నదో ఆ సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దూరము వెళ్లే కొలది, ఈ మెసేజ్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడగకూడదు, ఈ తూర్పు దిక్కిటే కదా ఇది పోకూడదా అని. సాదృశ్య రూపకంగా చెప్తున్నా నేను మీకు. దేవుని సన్నిధి, దేవుడు నిర్ణయించిన స్థలమునకు దూరం అయ్యారు వాళ్ళు. కయ్యను కూడా ఏం చేశాడు? దేవుని సన్నిధి నుంచి తూర్పు దిశగా ప్రయాణం చేసి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు నష్టపోయాడు. కయ్యను కూడా చంపబడ్డాడు. అతను వెళ్ళాడు దేశం కట్టొచ్చు కాక, కానీ చంపబడ్డాడండి. ఎవరో ఒక అతను చూసి తూబాలు కయ్యను అంటే అతను మన వరుసకు మనవడు అవుతాడు. ఆ మనవడు బాణాలు వేసినప్పుడు కయ్యను మరణించాడు. హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధి నుంచి ఒక మనిషి దూరం అయినప్పుడు అతని నుంచి దీవెనలు వెళ్ళిపోతాయి, ఆరోగ్యం పోతుంది, అన్ని విషయాలు ఏవైతే మేలులు నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మరి మనం ఏం చేయాలంట? ఒకవేళ మనం దూరమైన స్థితిలో గనక ఉంటే ఏం చేయాలంటున్నాడు ఆయన? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును ఆయన అంటున్నాడండి. యాకోబు రాసిన పత్రిక తీద్దాం. 4వ అధ్యాయం 8వ వచనం. ఏమని చెప్తుంది యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో? ఆయన అంటున్నాడు, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. మనం గనక దేవుడి తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడని చెప్పకనే చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం దేవుని సన్నిధికి ఇప్పటి వరకు దూరం అయినామేమో, దేవుని సన్నిధికి చక్కగా రావట్లేదేమో, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క వాక్యాన్ని చేయకుండా మనం తప్పి తిరుగుతున్నామేమో, మరలా ఇప్పుడు ఈరోజు ఒక రెమెడీ ఇచ్చాడు ఆయన. ఇవాళ మనకు ఒక పరిష్కారం చూపించాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని
చెప్పబడింది. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. ఏమి చేయాలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకవేళ ఇబ్బందులు పడతా ఉంటే అలాగ ఉండాల్సిన అవసరమే లేదు. మరలా దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించును గాక. సమయంలో మరి ఆలస్యం చేయకుండా మనందరం కూడా పైకి లేచి నిలబడదాం.